ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన ప్రాముఖ్య విషయం. ఒక బ్రదర్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. బ్రదర్, క్రైస్తవులైన మనము దశమ భాగం ఇవ్వచ్చా? అసలు 10వ భాగం క్రొత్త నిబంధనలో ఉందా ఇవ్వమని? ఆ 10వ భాగం నుంచి మాకు కొన్ని విషయాలు వివరించు అని ఒక బ్రదర్ నన్ను ప్రశ్నించాడు. దాని గురించి మనం వివరించుకుందాం. దశమ భాగం గురించి మనం మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా వినాలి, గమనించాలి. ప్రాముఖ్యమైన విషయాలకు మనం వచ్చామనేది మనం ఆలోచింపజేయాలి. సమాజంలో ఎంతో మంది ప్రశ్నించిన ప్రశ్న దశమ భాగం గురించి. 10వ భాగం ఎందుకు ఇవ్వాలి? 10వ భాగం అసలు ఇవ్వచ్చా? క్రొత్త నిబంధనలు అసలు ఏం చెప్పబడింది? మన క్రొత్త నిబంధనలు వారసులం కనుక మన పాత నిబంధనకు సంబంధించిన రూల్స్ పాటించవచ్చు అని చాలా ప్రశ్నలు ఉంటాయి. అసలు బైబిల్ ఏం చెబుతుందో ఎందుకంటే ఒకటి గమనించాలి. ధర్మశాస్త్రం అనేది నెరవేర్పుగా రావడానికి మాత్రమే. గమనించాలి. ధర్మశాస్త్రం అనేది నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞపూర్వకముగా ఇవ్వబడింది కనుక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని రిఫరెన్స్ చదివి మనం వినిపిద్దాం. ఒక బ్రదర్ ఒక ప్రశ్న అంటే, మలకి గ్రంథంలో రాయబడి ఉంది కదా బ్రదర్, ఏంటంటే మలకి గ్రంథం 3వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదవగలిగితే అక్కడ 3 వచనాలు చదవగలిగితే ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. ఏంటంటే మలకి గ్రంథం 3వ అధ్యాయము మలకి 3వ అధ్యాయము 8వ వచనం మనం చదవగలిగితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇవ్వక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో బాగా గమనించాలి, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవునిలు కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనాన్ని తీసుకొని చాలా మంది విశ్వాసులు కావచ్చు, చాలా మంది సేవకులు కావచ్చు ప్రశ్నిస్తారు, మీరు 10వ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు 10వ భాగం ఇస్తేనే దీవించబడతారు, లేకపోతే శపింపబడతారు, మీరు శాపగ్రస్తులు అవుతారని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు, అడిగేవారు కూడా చాలా మంది ఉన్నారు. బైబిల్ ఎప్పుడు కూడా ఇతరులను శపించే రీతిగా ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా ఇతరులను శపించేవాడిగా ఉండడు. అలా శపిస్తే మన దేవుడు కాడు. మా దేవుడు కాలేడు, శపించే దేవుడిగా ఉండడు. త్వరగా నేను కొన్ని విషయాలు వివరింపజేయడానికి ప్రయత్నిస్తాను. సమయం నాకు కొద్దిగా ఉంది కనుక త్వరగా వివరిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము క్రొత్త నిబంధనకు వారసులము. మనలను దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. పాత నిబంధన మనకు ఆజ్ఞపూర్వకమైనది. ఆజ్ఞలు ఇశ్రాయేలుకు సంబంధించింది. ఆ విషయం మీరు గమనించారు. మనం క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాము. అది ఇశ్రాయేలుకు ఆపాదించవలసిన విషయం. ఈ సందర్భం మనం మొత్తం చదవగలిగితే ఈ సందర్భం మనకు సంబంధించింది కాదు, ఇది ఇశ్రాయేలుకు సంబంధించింది. అదేంటి? ఇశ్రాయేలు మనం ఒకటి కాదా అని అంటారు. ఇశ్రాయేలుకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ ఆజ్ఞలు పాటించారు. ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో క్రీస్తుని అంగీకరించరు. ఇప్పటికి కూడా క్రొత్త నిబంధన అనేది ఇశ్రాయేల్ దేశంలో ఉండదు. వారు పాత నిబంధనే పాటిస్తారు, పాత నిబంధన ప్రకారమే జీవిస్తారు. భారతదేశంలో క్రైస్తవులైన మనము రెండింటిని కూడా చదివి రెండింటిని కూడా మనం ఆపాదించుకుంటాం. అయితే మనం తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పాత నిబంధన సందర్భానికి కొత్త నిబంధన సందర్భాలకు కొంతమంది లింక్ వేస్తూ మీరు 10వ భాగం ఖండితంగా ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వకపోతే మీరు శపింపబడతారు, 10వ భాగం అనేది ప్రాముఖ్యము అని చెబుతారు. ఎక్కడ క్రొత్త నిబంధనలో 10వ భాగం గురించి రాయబడింది? నా ప్రశ్న. ఈ వీడియో చూసిన సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే, ఎంతటి గొప్పవారైనా సరే
క్రొత్త నిబంధనలో 10వ భాగం గురించి ఎక్కడ రాయబడి ఉంది? మీరు చెప్పాలి. అయితే ఈ సందర్భం తర్వాత నెక్స్ట్ పార్ట్లో వివరించుకోవచ్చు. ఈ సందర్భం అసలు ఏంటి అని మనం గమనించగలిగితే, ఇశ్రాయేలు బబులోను దేశం మీదకి యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఈ యుద్ధం గెలిచిన తర్వాత వారు ఇశ్రాయేల్ దేశానికి వస్తారు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన తర్వాత వారు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ప్రయత్నించి కడతారు. ఆ కట్టే క్రమంలో దేవుని మందిరానికి ఆహారం దొరకదు. ఆ కట్టే క్రమంలో ఇశ్రాయేలులు దేవుని మందిరానికి సహాయం చేయరు. ఆ కట్టే క్రమంలో దేవుని మందిరానికి ఎటువంటి పనిముట్టులను కానీ లేకపోతే ఎటువంటి వస్తువులు కానీ ఇవ్వరు. ఆ కోపముది ఈ మాట చెప్పబడింది. మీరు మొదట వచనాన్ని చదవగలిగితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపించుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చి దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, చాకలి వంటి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయవాడు అన్నట్టు కూర్చొని ఉండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయును. ఈ సందర్భం మొత్తం మనం చదవగలిగితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అయితే ఈ సందర్భంలో ఎక్కడా కూడా క్రైస్తవులను మనకు సంబంధించిన సందర్భం కాదు. ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన సందర్భం. అది గుర్తుపెట్టుకోవాల్సింది క్రైస్తవులు ప్రాముఖ్యముగా. అయితే ఈ తరము సేవకులు చెప్పే విషయం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, క్రొత్త నిబంధనలు కూడా ఉంది కదా అని మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ఒక సందర్భాన్ని మనం చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఏ సందర్భం ఉందో మనం చదవగలిగితే, అదే వేషధారైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనలోని, సోపులోని, జీలకర్రలోని 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రముల ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచి పెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఈ సందర్భం మనం చదవగలిగితే ఇది ఇక ధర్మశాస్త్రం నెరవేర్చబడక ముందు, అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న శాస్త్రులకి, పరిచయులకు చెప్పబడుతున్న దేవుని మాటలు ఇవి. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు పరిచయుల శాస్త్రులను. అర్థమవుతుందా? పరిచయులు, శాస్త్రులు ఇంకా ధర్మశాస్త్రం పాటించే వారే ఉన్నారు కనుక దేవుడు సిలువ వేయబడితేనే ధర్మశాస్త్రం నెరవేర్చబడినట్టు. పూర్తిగా ధర్మశాస్త్రం నెరవేర్చబడాలంటే ఆయన సిలువ వేయబడక ముందు జరుగుతున్న సందర్భం ఇది. ఈ సందర్భాన్ని క్రైస్తవ పిల్లలకు ఆపాదించేసే సేవకులు కావచ్చు, లేకపోతే అనేక విశ్వాసులు 10వ భాగం ఖండితంగా ఇవ్వాలి, 10వ భాగం ఇస్తేనే మీరు దీవించబడతారు, 10వ భాగం ఇస్తేనే మీరు ఆస్వాదింపబడతారు లేదా శపింపబడతారని ఖండితంగా మాట్లాడేస్తారు. ఎక్కడ కొత్త నిబంధనలు, ఎక్కడ బైబిల్ శపింపబడతారని ఉంది? మీరు చూపించి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఎక్కడ 10వ భాగం ఇవ్వకపోతే, 10వ వంతు ఇవ్వకపోతే శపింపబడతారు, నాశనం అయిపోతారు, మీరు దీవించబడరు ఎక్కడుంది? ఎక్కడ కూడా లేదు. అయితే క్రైస్తవులు 10వ భాగం ఇవ్వకూడదా? 10వ భాగము కంటే ప్రాముఖ్యమైనది ఏమని తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నీ హృదయం. దేవుడు నీ హృదయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కోరుతున్నాడు. నువ్వు యథార్థంగా దేవుని కోసం బ్రతకకపోతే, నువ్వు పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతకకపోయి 10వ భాగం తెచ్చి ఇచ్చేస్తే నువ్వు దీవించబడిపోతావా? నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడు అయిపోతావా? నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడిగా అయిపోతావా? 10వ వంతు ఇచ్చేస్తే నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు అని భ్రమలో బ్రతుకుతున్నావు. 10వ భాగము కంటే శ్రేష్టమైన నీ హృదయాన్ని ఇవ్వట్లా. ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం సందర్భము మనకు ఆపాదించబడింది కాదు. అది ధర్మశాస్త్రం నెరవేర్చబడక ముందు క్రీస్తు సిలువ వేస్తేనే ధర్మశాస్త్రం నెరవేర్చబడినట్టు.
ఆ ధర్మశాస్త్రం ఇంకా నెరవేర్చబడలేదు, క్రీస్తు సిలువ ఇంకా వేయబడలేదు. దానికి ముందు జరిగిన సందర్భం అది. ఏంటంటే శాస్త్రి పరిశీలు ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెబుతున్నాడు. మీరు అన్ని దాంట్లో ఇస్తున్నారు కదా, మీరు అన్ని దాంట్లో ఇస్తున్నారు, అయితే మీరు న్యాయమును కనికరమును జరిగించి వీటిని కూడా జయించని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఈ తరమ సేవకులు కావచ్చు, ఈ తరమ క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పాటించట్లేదు. పాత నిబంధన ధర్మశాస్త్రం పాటించాలంటే బలులు అర్పించాలి. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని పాటించుతున్నారు అన్నారు అనుకో, అక్కడ ధర్మశాస్త్రం ఏమో తెలుసు కదా, బలులు అర్పించేవారు. సున్నత చేయబడాలి మీరు ధర్మశాస్త్రం పాటించాలంటే. లేవికాండంలో సంఖ్యాకాండం చెప్పిన ప్రతి ఆచారాన్ని పాటించాలి క్రైస్తవుడు. అయితే అది మనకు ఆపాదించింది కాదు, మన క్రొత్త నిబంధనకు వారసులము, క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారము గనుక మనము వినవలసిన, మనం గమనించిన విషయం ఏంటంటే, ఇది శాస్త్రులతో పరిశీలితో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, మీరు ధర్మశాస్త్రం కింద ఉన్నారు కనుక మీరు ధర్మశాస్త్రం ఇవి కూడా చేయగలరు, చెయ్యాలి. మీరు పుదీనులను సోపులను 10వ వంతు ఇస్తే సరిపోదు, మీరు ఇవి కూడా కనికరమును ప్రేమను పాటించాలని చెబుతున్నాడు. దీని కొంతమంది సేవకులు, కొంతమంది విశ్వాసులు ఏంటంటే, ఇది కూడా కొత్త నిబంధనలో ఉంది, దేవుడు చెప్పాడు 10వ భాగం ఇమ్మని శాస్త్రులకు పరిశీలించి మనకు కూడా చెబుతున్నాడు అని ఆపాదించేసుకున్నారు. అది పొరపాటు. దయచేసి ప్రేమతో మీరు ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న సేవకులైనా విశ్వాసాలైనా నన్నే ప్రశ్నిస్తారని నేను ప్రశ్నించట్లేదు, బైబిల్ ఉన్నది మాట్లాడుతున్నాను. దీనికి ముందు నేను పెద్దల గురించి ఒక సందర్భం వీడియో చేస్తే కొంతమంది పెద్దలు అపార్థం చేసుకొని మమ్మల్నే అంటున్నారు అని వారు అపార్థం చేసుకున్నారు. దయచేసి గమనించాల్సిన పెద్దల విషయం ఏంటంటే, నేను పెద్దల గురించి మాట్లాడలేదు, బైబిల్లో ఉన్న పెద్దలకు ఉన్న లక్షణాల గురించి మాట్లాడుతున్నా. మీరు చూస్తే ఆ వీడియో నా యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే నేను పెద్ద కూడా లక్షణాలు మాట్లాడను, కానీ ఏ పెద్దని పేరు పెట్టి కానీ లేదా ఏ పెద్దని అవమానించి కానీ మాట్లాడలేదు. కానీ కొంతమంది పెద్దలు అపార్థం చేసుకోవడం వల్ల జరిగిన సందర్భం. దయచేసి అపార్థం చేసుకోవద్దు. అలాగే మనం దేవునికి 10వ వంతు ఇవ్వకపోతే మన సేవకుడు ఎలా బ్రతుకుతాడు, సంఘం ఎలా పోషింపబడతాది? మీరు గమనించాలి. మలాకీ గ్రంథంలో ఉన్న సందర్భాన్ని మనము చదవగలిగితే, నా మందిరములో ఆహారం ఉండినట్లు అంటాడు. 10వ వచనం మనం చదవగలిగితే, నా మందిరంలో ఆహారం ఉండినట్లు అని రాయబడుతుంది అక్కడ. మరి నా మందిరంలో ఆహారం ఉన్న అర్థం ఏంటి అనుకుంటున్నావు? దేవుని మందిరంలో కొదువు లేకుండా ఆహారం ఉంటే లేని వారికి పెట్టడానికి వీలవుతుంది. నా మందిరంలో 10వ వంతు తీసుకురామంటున్నాడు. అంతేగాని వచ్చిన 10వ వంతుని నేను తీసేసుకొని నా అవసరాలకి, నా లగ్జరీ లైఫ్కి అనుభవించడానికి కాదు అక్కడ రాయబడింది. లేని వారికి, తల్లిదండ్రుల అనాథలకి, తల్లిదండ్రులు లేని వారికి, వేదలకు ఆహారం పెట్టడానికి దేవుడు 10వ వంతు మందిరం తీసుకురామంటున్నాడు. అది మీరు గమనించాల్సిందే. బైబిల్ని ఎప్పుడు కూడా లోతుగా పరిశీలన చేయడానికి మనం ఆలోచింపజేసుకోవాలి తప్ప కానీ నార్మల్ చదివేద్దాం అంటే అర్థమవదు. ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఆ మాట ఎందుకు వచ్చింది, దానికి జరిగిన సందర్భం ఏంటి, ఇంకా మనం దేనికి వారసులైన కూడా పరిశీలన చేయాలి. అయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, అంటే మనం 10వ భాగం ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతారు అన్నారు కదా, 10వ భాగం అంటే దానికి మించి ఇమ్మని చెబుతున్నది అనమాట. దాన్ని గమనించవలసింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, సొనుకు కొనకయో బలవంతము కాకయో ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. 10వ భాగం అనేది ఖండితంగా ఇవ్వాలనే రూల్ లేదు, దానికి మించి కూడా ఇవ్వాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో సొనుగు కొనక, చాలా మంది వేదలు ఉంటారు, వాళ్ళు ఖండితంగా 10వ భాగం ఇవ్వాలని ఆజ్ఞ పెడితే వారు తినడానికి తిండే సరిగా ఉండదు.
వారు కష్టపడి అప్పు గిప్పు చేసుకొని కష్టపడి సంపాదించుకొని అందులో కూడా మీరు 10వ వంతు అడిగితే వారు సనుకుండా ఇస్తారా? అంటే ఎందుకు విషయం చెప్తున్నానంటే 10వ వంతు ఇవ్వకపోతే శపింపబడిపోతారు అంటారు కదా కొంతమంది. 10వ వంతు ఇవ్వకపోతే మీకు ఆశీర్వాదాలు రావు, 10వ వంతు ఇవ్వకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అనుకునే కొంతమంది మాట్లాడు సమాజంలో, క్రైస్తవ సమాజంలో. వారికి హెచ్చరిస్తూ చెప్తున్నాడు, లేని వారు ఎలా ఇవ్వగలరు? ఆ పూటకి తిండి దొరకపోవడం వల్ల కష్టపడి సంపాదించి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు 5 రూపాయలు ఇంటిలో అవసరతలో లేదా వాళ్ళకున్న పనిపాట్లు ముగించుకొని 5 రూపాయలు 3 రూపాయలు మళ్ళీ పిల్లలు చదువులకి అనుకుంటూ రూపాయి దాచిపెట్టుకుని కష్టపడి సంపాదించుకున్న ఆ రూపాయి 10వ వంతుకి బలవంతంగా ఇచ్చేయాలి అని మనం ఆజ్ఞపడితే ఏమైనా న్యాయంగా ఉంటుందా? ఉండదు కదా. మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సొనుగు కొనకయో మీకు ఇబ్బంది పడకండి, బలవంతము కాక, మీరు దేని కూడా బలవంతంగా ఇవ్వాలని రూల్ ఏమి లేదు కాక, ప్రతి వాడు తన హృదయములో ఎంతైతే నిశ్చయించుకుంటారో నేను ఇంత ఇవ్వాలని అనుకుంటున్నారో అంతే ఇవ్వండి. ఖచ్చితంగా 10వ భాగం ఇవ్వాలని రూలే లేదు. మీ హృదయంలో మీరు ఎంత ఇవ్వాలని నిశ్చయించుకున్నారో దాని ప్రకారమే ఇవ్వవలెను, కానీ ఇంత ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. మీరు 10వ భాగము కంటే అధికముగా ఇచ్చినా సరే దేవుడు ఒకలాగే ప్రేమిస్తాడు. మీరు దరిద్రులై ఉండి కూడా 10వ భాగం ఇవ్వాలి అంటే అది పని అవ్వదు కదా. మీరు ఏమి ఇవ్వకపోయినా సరే దేవుడు ఒకలాగే ప్రేమిస్తాడు. అయితే దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. మీరు సంపాదించి అధికంగా మీ వ్యాపారంలో దీవించబడిన తర్వాత మీరు మనసులో నిశ్చయించుకుని 10వ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పులేదు ఆ విషయం. 10వ భాగమే ఇవ్వాలని అక్కడ కూడా రాయబడలా. 10వ భాగము, జాగ్రత్త, నేను 10వ భాగం గురించి మాట్లాడుతున్నా. 10వ భాగం ఇవ్వాలని అక్కడ కూడా రాయబడలేదు. ఇంకొక వచనం మనం చదవగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనము. మనము పాత నిబంధన పాటించాలి అనుకుంటే, అవునా, మనం పాత నిబంధన పాటించాలనుకుంటే మన క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారం కావు. అవునా, మనం క్రీస్తు ద్వారా పాపాన్ని విడిచిపెట్టి రక్షింపబడిన వారు అని గుర్తెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం క్రీస్తు రక్తము ద్వారా రక్షింపబడిన వారమని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని క్రొత్త నిబంధన ఉన్న విషయాన్ని మాట్లాడమని పాత నిబంధన 10వ భాగానికి ఆపోజిట్ చేసి అలా చేయకూడదు. అది బైబిల్కి విరోధం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు కూడా 10వ భాగం గురించి మాట్లాడలేదు. ఆ శాస్త్ర సందర్భం వారికి చెప్పింది ధర్మశాస్త్రం నెరవేర్చబడక ముందు, అంటే ఆయన సిలువ వేయబడక ముందు ధర్మశాస్త్రం క్రింద ఉన్న శాస్త్రులకు పరిశీలకు చెప్పింది. అది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అపోస్తలులు 12 మందిని చూడగలిగితే వారి సేవా జీవితంలో ఎప్పుడు కూడా 10వ భాగం గురించి ప్రస్తావన చేయలా. ప్రభువు ఎప్పుడు కూడా 10వ భాగం గురించి వాళ్ళ నోటి నుంచి మాట్లాడింపజేయలా. కొన్ని సంఘాలు వాళ్ళ చిరస్ ఆస్తులు అమ్ముకుని అపోస్తలులు పాదముల కింద పెట్టి లేని వారికి ఆహారం పెట్టడానికి, అనాథులకు ఆహారం పెట్టడానికి వారు ఆ ధనాన్ని ఖర్చు పెట్టేవారు. ఈరోజు వస్తున్న కానుకలు కావచ్చు, 10వ భాగం కంటే విలువనిస్తున్న కానుకలు కావచ్చు, లేని వారికి పెట్టాలి. అర్థమవుతుందా?
మనకు వచ్చిన చదువుకోగలిగితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవజేయాలి అని ఉంటుంది. అంటే అపోస్తులు వచ్చేంత వరకు, అంటే పౌలు గారు వచ్చేంత వరకు మీరు విస్తరించిన కొలది, మీరు అధికంగా ఆశీర్వదింపబడిన కొలది మీరు కొంత ధనాన్ని తీసి దాచిపెట్టాలి. ఎవరికి? అది లేని వారికి పెట్టడానికి. ఆ ధనాన్ని మీరు మీ సేవకులకి ఇస్తే ఆ సేవకులు ఏం చేయాలంటే ఆ ధనాన్ని లేని వారికి, అనాథులకు పెట్టడానికి ప్రయత్నించాలి. మన స్వలాభాల కోసం వినియోగించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. సంఘం సేవకుని పోషించే బాధ్యత గలదు. దాని గురించి 10వ భాగం ఏ సేవకుడైనా ఏ సంఘమైనా బోధించకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు 10వ భాగం కంటే అధికముగా ఇమ్మంటున్నాడు. అది మీ హృదయానికి తోచినది. అదవుతుందా? మీ హృదయానికి నిశ్చయించుకున్నది ఇవ్వండి అంటున్నాడు. అది కూడా 10వ భాగం రూపంలో ఇవ్వాలని కూడా ఎక్కడ కూడా రాయబడలేదు. ఇంకొక వచనం మనం చదువుకోగలిగితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. త్వరగా మనం చదువుకొని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం మనం చదవగలిగితే, మొదట ఒక స్థిరమైన మనసు కలిగి ఉండి శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదే ప్రతికారమవును అంటది. అదిందా? మొదటి ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండి, నీ మనసు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు ఇచ్చిన దానికి దేవుడికి విలువ ఉంటుందా? నువ్వు యథార్థంగా బ్రతకక, నువ్వు పరిశుద్ధంగా బ్రతకక, నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవింపజేసుకోనక, నువ్వు దేవుని ఎదుటి యథార్థమైన జీవితం జీవింపజేసుకోనక నువ్వు 10వ భాగం లేదా కృతజ్ఞత కానుక చేస్తే దానివల్ల దేవుడు తృప్తి ఉంటుందా? దానివల్ల దేవుడికి మనస్సుకి ఆనందం కలుగుతుందా అని అడుగుతున్నాను. మొదట ఒక సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. శక్తికి మించి, నీ ధనానికి మించి కాదు కానీ కలిమి కొలది, నీకు వచ్చిన దాని కొలది, నీకున్న దాని కొలది ఇచ్చినదే ప్రీతికరమగును అని ఉంటుంది బైబిల్లో. అలాగే ఇవ్వాలి. ముందు మనసును స్థిరపరచుకొని నీ సేవకుడికి, నీ సేవకుడికి ఇవ్వాల్సింది, నీ సంఘానికి ఇవ్వాల్సింది నీ మనస్సుకు తోచినది, దేవుడు నీకు ప్రేరేపించినది, మన భాషలో దేవుడు నీకు ప్రేరేపించిన దాని కొలది నువ్వు ఇవ్వాలి. అయితే మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 10వ భాగం గురించి మాట్లాడినప్పుడు ఈ మలాకి గ్రంథం గురించి మాట్లాడతారు. అది మనకు సంబంధించింది కాదు. ఆ సందర్భాల గురించి మొత్తం మీరు చదవగలిగితే, ఇశ్రాయేలులు యెరూషలేము మందిరం కట్టినప్పుడు దేవుని మందిరానికి ఎటువంటి ఆదాయం రాలేనప్పుడు మాట్లాడుతున్న సందర్భం అది. దాన్ని క్రొత్త నిబంధన వారసులైన మనకు ఆపాదించేసి మీరు 10వ భాగం ఇవ్వకపోతే శపింపబడతారు అని ఆ 8, 9 వచ్చిన 10 వచనాలు మనం చదివిన సందర్భాన్ని ఆపాదించే సేవకులు, విశ్వాసాలు గలరు. అది మనకు సంబంధించింది కాదని మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. 10వ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలని నేను కోరుతున్నా. అది మీ మనసుకు నచ్చిన కొలది, మీ మనసుకు తోచింది ఇవ్వండి. 10వ భాగం కూడా అధికంగా ఇవ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక వచనం మనం చదువుకొని త్వరగా ముగించడానికి ప్రయత్నిద్దాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 34వ వచనం మనం చదవగలిగితే, భూమిలోను ఇంద్రులను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టుచు వచ్చేరి.
ఎవరైతే ఈ పిలిపి సంఘం ఉందో వీరు వారి భూములను ఇండ్లను కలిగిన వారందరూ వాడిని అమ్మిన వాడు తెచ్చి అపోస్తుల పాదముల కింద పెట్టారు. అంత గొప్ప అదే దశమ భాగము కంటే గొప్పదిగా చరాస్తులు అమ్మేసి దేవునికి సమర్పించుకున్నారు. దశమ భాగం ప్రాముఖ్యమైనది కాదు, దానికి మించి ఇవ్వడం ప్రాముఖ్యమైనది. ఏ విశ్వాసుడైనా దేవుడు ప్రేరణతో సేవకులు గమనిస్తున్నది. దేవుడు మిమ్మల్ని సేవకులుగా నియమించినప్పుడు దేవుడు పోషించడానికి సమర్థులను గుర్తుపెట్టుకోవాలి. ఏ సేవకుడు 10వ భాగం గురించి మాట్లాడడానికి వీలు లేదు. దానికి మించిన ఆశీర్వాదం దేవుడు తన పిల్లల ద్వారా నిన్ను పోషింపగలడని తెలుసుకో. అపోస్తులు పాదముల కింద పెట్టారని అపోస్తులు 4వ అధ్యాయం 34 చెప్తే భూమిలోను ఇండ్లను తగిన వారందరూ వారిని అమ్మిన వాడు వెల తెచ్చి అపోస్తుల పాదముల పెట్టుచు వచ్చిరి. వారికి సమాస్తాన్ని అమ్మేసి అపోస్తుల పాదాల కింద పెడితే వారు ఏం చేశారు తెలుసా? ఆ ధనాన్ని లేని వారికి సహాయం చేయడానికి ఖర్చు పెట్టేవారు. కొన్ని సంఘంలో లేని వాళ్ళు వాళ్ళకి ఖర్చు పెట్టేవారు. కొన్ని సంఘంలో అనాథలుగా ఆ పూటకు తినకుండా వారికి ఖర్చు పెట్టేవారు. అంతేగాని వాళ్ళ స్వలాభాలకి వారి అవసరాలకి యూజ్ చేసుకున్నట్టుగా బైబిల్ అపోస్తులు వారు నచ్చినట్టుగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కడ కూడా రాబడి లేదు. కానీ ఈ రోజు సంఘంలో సేవకులు ధనం వారికి వచ్చే కొలది వారు లేని వారికి పెట్టడం మానేశారు. లేని వారికి పెట్టట్లా, వారికి నచ్చిన విషయాలకు వినియోగించుకుంటారు తప్ప కానీ అపోస్తులు చేసిన సేవ పరిచర్య చేయట్లా. అపోస్తులు చేసిన ఆ పరిచయను ఏమాత్రం కూడా పాటించట్లా. వారికి నచ్చినట్టుగా ధనం వచ్చిన ధనాన్ని సంఘం వేస్తున్న ఆ ధనాన్ని కావచ్చు, ఇస్తున్న ఆ ధనాన్ని కావచ్చు, దేవుని పిల్లలకి అనాథులకి లేని వారికి పెట్టడం దేవుడి నిర్ణయం, దేవుడి తీర్మానం. మనమేం చేస్తాం? మన పిల్లలకి మన అవసరాలకి మనకు నచ్చినట్టుగా ధనాన్ని ఖర్చు పెడతాం. దానికి కూడా లెక్క ఉంటే జాగ్రత్త. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, ఈ కృపా విషయంలోని పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మన్నపూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వారు తమ సామర్థ్యం కలిగే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెబుతున్నాడు. అపోస్తుల సేవ మనం చూడగలిగితే వారు ఎవరిని కూడా చేసి అడగల. 10వ భాగం గురించి కావచ్చు, కృతజ్ఞత కానుకల గురించి కావచ్చు. ఆ సంఘము వారికి ప్రేరణ, వారు తమ సామర్థ్యం కొలది గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఖచ్చితంగా 10వ భాగం ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా మీకు లేకపోయినా సరే మీరు ఎంత అప్పుల్లో ఉన్నా సరే ధనాన్ని ఇవ్వాలి అని కూడా ఎక్కడ చెప్పబడలేదు బైబిల్లోని, ఎక్కడ కూడా రాయబడలేదు బైబిల్లో. సమాజంలో కొంతమంది సేవకులు కావచ్చు, నేను అందరినీ అనట్లేదు, సమాజంలో కొంతమంది సేవకులు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. మీరు ఇవ్వాలి, నేనంటున్నా మీరు ఇవ్వండి, మంచిదే. మీ సేవకుని పోషించండి, మంచిదే. అయితే మీ మనసుకు తోచినది, మీకు దేవుడు ప్రేరేపించినది మాత్రమే.
అంటే 10వ భాగం అనేది ఇవ్వడం అనేది బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. క్రొత్త నిబంధనలో 10వ భాగం గురించి ప్రస్తావన చేయబడలేదు. అది ఇవ్వమని అపోస్తలులు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కానీ ఎక్కడ చెప్పలేదు. వారి పరిచర్యలో 10వ భాగం కంటే ఎక్కువ ధనాన్ని సమర్పించుకునే సంఘాన్ని చూశారు తప్ప కానీ 10వ భాగం ఇవ్వమని ఎక్కడ కూడా వారి పరిచర్లు వారు బోధింపజేసినట్టు మనకు బైబిల్ ఎక్కడ కూడా కనబడదు. కనుక గమనించవలసిన విషయం ఏంటంటే 10వ భాగము కంటే అధికముగా ఇవ్వడం మీ ఇష్టం, అది సంఘం ఇష్టం, అది విశ్వాసం ఇష్టం. ఎవరికి హృదయాన్ని ప్రేరేపణ కలుగుతుంది, ఎవరికి ఎంత ప్రేరేపణ కలుగుతుందో దానికి వారిస్తారు. అంతేగాని మనం 10వ భాగం గురించి ఖండితంగా ఇవ్వాలని బోధించడం ఏ సేవకుడు కావచ్చు, ఏ విశ్వాసి కావచ్చు, అది నాకైనా సరే తగదు. అలా బోధించడం తప్పు. దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, దాన్ని కొట్టువేయడానికి రాలేదు. తన తాను సిలువలో మరణించాలి కనుక ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ధర్మశాస్త్రం నెరవేర్చేది మనకు క్రొత్త నిబంధన ఏర్పరిచి క్రీస్తు రక్తంలో రక్షింపబడిన వారం కనుక మనకు క్రొత్త నిబంధన వారసులము. క్రొత్త నిబంధన చెప్పిన ప్రకారం మనం జీవించాలి. క్రొత్త నిబంధన చెబుతుంది 10వ భాగం కాదు ప్రాముఖ్యమైనది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి కృప కలిగి ఉండమంటున్నాడు. మన కృప ద్వారా రక్షింపబడిన వారము, మనము కృప ద్వారా రక్షింపబడిన వారము గనుక ఆ కృప వలన రక్షింపబడిన వారము మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని బలముగా కాపాడుకొని మనం పరిశుద్ధంగా బ్రతికి మన దేహాన్ని మన ఆలోచన దేవుని కోసం సమర్పించుకొని తర్వాత నీ హృదయానికి నిశ్చయించుకున్న దాన్ని నువ్వు దేవుని సన్నిధికి సమర్పించు, తప్పులేదు. కానీ 10వ భాగం ఇవ్వమని ఏ సేవకుడు బోధించినా సరే అది బైబిల్లో ఉన్నదా అని మీరు అడగండి. అలా బోధించుకోదు ఏ సేవకుడు కూడా. నేను సేవకులందరూ ఒకే విషయం చెప్తున్నాను, 10వ భాగము కంటే అపోస్తలులు 10వ భాగం ఎక్కడ బోధించలేదు. కానీ దానికంటే ఫిలిప్పి సంఘము తన చిరాస్తుల అమ్మి అపోస్తల పాదముల క్రింద పెట్టినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవుడు నీ సేవకు నియమించినప్పుడు దేవుడు ఎలా పోషించాలో దేవుడికి తెలుసు. కనుక బ్రదర్ 10వ భాగం ఇవ్వాలని ఖండితంగా లేదు, ఎక్కడ కూడా. అనేక రెఫరెన్స్లు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి అని వివరించడానికి సమయం లేదు. కనుక అందరూ వినవలసిందే 10వ భాగం ఖండితమైనది ఇవ్వాలని రూల్ లేదు. నీ హృదయానికి నిశ్చయించుకున్నది నీ స్థితిగతిని బట్టి నువ్వు ఇవ్వచ్చు. నీ స్థితిగతి ఎటువంటి నువ్వు పరిస్థితిలో ఉన్నావు, ఎటువంటి పరిస్థితిలో నీ జీవితం కొనసాగుతుందో ఆ పరిస్థితుల దగ్గర నువ్వు ఇవ్వు. మీరు విధవరాలు మీరు ఆ సందర్భం చదవగలిగితే ఆమె 2 కాసులు ఇచ్చింది. కానీ అక్కడున్న వాళ్ళు ఇచ్చిన దానికంటే అధికముగా ఇచ్చింది అన్నారు. అంటే ఆమె తన సర్వం మొత్తం ఇచ్చింది. ఆ విషయాన్ని మీరు ఎలా అనుకున్నారంటే లేకపోయినా సరే సర్వం మొత్తం ఇచ్చేయాలి, ఉన్న ఇంట్లో 10 రూపాయలు కూడా దేవుడికే ఇచ్చేయాలి అని ఆపాదించారు కొంతమంది సేవకులు, కొంతమంది విశ్వాసులు. దేవుడు ధనాన్ని కోరేవాడా? దేవుడు 10వ భాగాన్ని కోరేవాడా? ఆనాడు పాత నిబంధనలో ఆ విషయాలు ఎందుకు రాయబడేదనా 10వ భాగం గురించి అంటే లేవీయులు పోషించడానికి. 12 గోత్రంలో 11 గోత్రాలకు దేవుడు ఆస్తులు పెంచి ఇచ్చేసి భూములు పెంచి ఇచ్చేసిన తర్వాత 12 గోత్రమైన లేవి గోత్రాన్ని పోషించడానికి
దేవుని పరిచర్య చేస్తున్న లేవి గోత్రాన్ని పోషించడానికి, దేవుని పరిచర్యలో దేవుడి పనిలో ఉంటున్న లేవి గోత్రాన్ని పోషించడానికి ఈ 11 గోత్రాలకు చెబుతూ మీరు 10వ వంతును తీసుకెళ్లి లేవీయులకు ఇవ్వండి. ఆ లేవీయులకు కూడా చెబుతాడు, లేవీయులలో మీరు 10వ వంతును తీసుకెళ్లి ప్రధాన యాజకుడైన అహరోనుకి ఇవ్వండి అని కూడా చెబుతున్నాడు. వాళ్ళు పోషించుకోవడానికి అంటే వాళ్ళు పోషింపజేయడానికి దేవుడు ఈ 11 గోత్రాలకు చెప్పాడు. అర్థమవుతుందా? ఆ సందర్భాన్ని ఈ మలాకి సందర్భాన్ని తీసుకెళ్ళి క్రొత్త నిబంధనకు ఆపాదించేసి మీరు ఖచ్చితంగా 10వ భాగం ఇవ్వాలి అని మాట్లాడే వ్యక్తులు సమాజంలో ఉన్నారు. అట్టి రీతిగా మాట్లాడుకుంటూ బ్రదర్, దేవుడు నిన్ను సేవకు నియమించిన తర్వాత, దేవుడు తన పనికి నిన్ను నియమించుకున్న తర్వాత నిన్ను ఎలా పోషించాలో, నిన్ను ఎలా తన పోషణలో ఉంచాలో, నీకు ఏ అవసరత ఉన్నాయో ఆ అవసరతలు ఎలా తీర్చాలో దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను వదిలేయుడు. ఎవరి ద్వారా సరే ప్రేరేపణ కలిగించి నీకు కావలసిన అవసరాలు తీర్చేవాడు. అంతేగాని 10వ భాగం ఇవ్వాలని ఖండితంగా మాట్లాడే ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా సరే అవి ఖండితంగా మాట్లాడడానికి వీళ్ళే. అంటే ఒప్పుకుందాం బ్రదర్, దేవుడు 10వ భాగము కంటే కోరేది మొట్టమొదటిగా హృదయాన్ని, తర్వాత 10వ భాగం అంటే సేవకుడు పోషింపబడాలి కనుక, సంఘం ద్వారా సేవకుడు పోషింపబడాలి కనుక మీ హృదయానికి నిశ్చయించినది ఎంతైనా మీ ఇష్టం. దూద్దా సేవకులారా గమనించాల్సిన, సంఘం ఇష్టం, వారు ఎంతైనా ఇవ్వచ్చు, తప్పులేదు. వారు ఎంతైనా ఇచ్చినా అది మీరు తీసుకోండి, అది తప్పులేదు. ఆ తీసుకునే క్రమంలో మీ అవసరాలు మీరు తీర్చుకుని అయిపోయిన తర్వాత మిగిలిన కొంత ధనాన్ని పేదలకి, లేని వారికి ఖర్చు పెట్టాలి. అందుకని అపొస్తలులు అదే చేశారు. చిరాస్తులు అమ్మి ఇస్తే వారు దేవుని పిల్లలకి, లేని వారికి, అనాథులకి, ఆకలి ఉన్న వారికి పెట్టారు. అంతేకాని వారు అనుభవించలా. అందుకే పౌలు చాలా గర్వంగా చెప్పుకుంటాడు, నేను తెలుసా, నేను ఏ ధనాన్ని తీసుకొని అనుభవించలేదని. ఇంకొక విషయం మీకు వినిపించగలుగుతాను. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం మనం చదవగలిగితే, హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం మనం చదవగలిగితే, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటి బాధ్యతగా చేసి ఉన్నాడు. ఏది పాదిగిలిగి ఉరికిపోవును అది అదృశ్యమగుట సిద్ధముగా ఉన్నది. ఈ వచనం మనం పరిశీలన చేయగలిగితే, క్రొత్త నిబంధన అనే చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంటే ఏదైతే ధర్మశాస్త్రం ఉందో అది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతికెలిగి ఉడికిపోవును అది అదృశ్యమగుట సిద్ధముగా ఉన్నది. మన క్రొత్త నిబంధనల వారసులము. ఇలా చెప్పుకుని పిలవద్దు, అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. దీని తర్వాత నాకు ప్రశ్నలు వస్తాయి, మీరు 10వ భాగం ఇవ్వద్దు అంటున్నారు అన్న. 10వ భాగం ఇవ్వమని క్రొత్త నిబంధనలు ఎక్కడ రాయబడి ఉందని అడిగాను. 10వ భాగము కంటే అధికముగా ఇవ్వబడింది అధికముగా మీ హృదయాన్ని నిశ్చయించుకుంది ఇవ్వండి అని బైబిల్ రాయబడి ఉంది. కానీ 10వ భాగము ఖండితంగా ఇవ్వాలని ఎక్కడ రాయబడి ఉందని అంటున్నాను. లేదుగా, మీరే చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు క్రొత్త నిబంధన మొత్తం అంతా చదవండి. ఆ 27 అధ్యాయాలు మీరు చదివిన తర్వాత మీరే మాట్లాడాలి 10వ భాగం గురించి. అంతేగాని అపార్థం చేసుకోకుండా బ్రదర్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అపార్థం చేసుకోకుండా, చాలా మంది ఈ వీడియో చూసి అపార్థం చేసుకున్నారు. నేను పెద్దల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది నన్ను నిందించారు, అవమానపరచడానికి ప్రయత్నిస్తున్నారు, కొంతమంది హేళనగా చూశారు. పెద్దల గురించి ఇతను మాట్లాడడం ఏంటి అని అన్నారు. నేను పెద్దకు ఉన్న లక్షణాలు మాట్లాడాను, కానీ ఏ పెద్దల గురించి అవమానపరచలేదు. పెద్దలకు కొన్ని లక్షణాలు ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ లక్షణాలు కలిగి పెద్దలు ఉండాలని ఆలోచన కనుక
10వ భాగం అనేది దేవుడు చెప్పిన విషయం కాదు. సేవకుని పోషించే బాధ్యత సంఘానికి గలదు. కనుక సంఘం తన హృదయాన్ని నిశ్చయించుకున్నది. సంఘ సేవకులు విశ్వాసులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మీ హృదయానికి నిశ్చయించుకున్నది మీరు ఇవ్వాలి. మీ హృదయాన్ని నిశ్చయించుకున్న కొలది మీరు ఇవ్వచ్చు. అధికంగా వచ్చిన వాడు ప్రేమించబడతారు. దేవుడు మీ స్థితిగతులు ఏ పరిస్థితిలో ఉంచాడు, మీకు ఎక్కువ మీ స్థితిగతి అధికంగా ఉంటే మీరు అధికంగా ఇవ్వాలి, తప్పులేదు. మీ స్థితిగతి కొద్దిగా ఉంటే మీరు లో బడ్జెట్లో ఉంటే మీకు తక్కువ ఇవ్వండి, తప్పులేదు. మీ హృదయానికి ఏదైతే దేవుడు ప్రేరేపణ కలిగిస్తున్నారో ఆ ప్రేరేపణ కొలది ఇవ్వండి, తప్పులేదు. అంతేగాని 10వ భాగం ఇవ్వమని ఎక్కడ కూడా ప్రస్తావన చేయబడలేదు. 10వ భాగము కంటే ఎక్కువ ఇవ్వమని ప్రస్తావన చేయబడింది. ఈ విషయాలను ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు ఆలోచింపజేసుకొని అపార్థం చేసుకోకుండా బ్రదర్, ఈ వీడియో చేసిన నేను నెక్స్ట్ కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు 10వ భాగం ఇవ్వద్దున్నాడు అని. కొంతమంది విశ్వాసుల సేవకుడికి చెబుతారు. నేను అక్కడ 10వ భాగము కంటే అధికముగా ఇవ్వమని చెబుతున్నా. అది మీ హృదయానికి నిశ్చయించుకున్నది కొలది ఇమ్మంటున్నా. మీ హృదయానికి దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపం కొలది ఇమ్మంటున్నా. ఇస్తున్న ఆ ధనం సేవకుడు తన అవసరాలు తీర్చుకున్న తర్వాత కొంత ధనాన్ని లేని వారికి బీదలకు పెట్టమని చెబుతున్నా. అదే బైబిల్ చెప్పిన సిద్ధాంతం, అదే బైబిల్ చెప్పిన 10వ భాగం. అర్థమవుతుందా? ఖండితంగా 10వ భాగాన్ని ఇవ్వాలని కూడా క్రొత్త నిబంధన ఎక్కడ కూడా చెప్పబడలేదు. దయచేసి గమనించాల్సిన ప్రాముఖ్య విషయం, 10వ భాగం కంటే అధికంగా ఇవ్వడానికి మీకు దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలతో మీ వ్యాపారాన్ని దేవుడు దీవించి మీ పరిస్థితిని మీ స్థితిగతిని దేవుడు మార్చి అధికముగా దేవుడు ఇతరులకు సహాయం చేసే హస్తముగా మిమ్మల్ని ఉంచును గాక. దేవుడి ఇచ్చిన కొద్ది మాటలు దీవించబడిన గాక. దేవుని కృప మీకు తోడే ఉండిను గాక. ఇలా అడిగిన ఆ బ్రదర్ వందల చక్కటి ప్రశ్న అడిగారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం బ్రదర్. ఎవరితో ఎవరైనా సరే ప్రేమ కలిగి ఉండుట. నేను ఎందుకు ఈ విషయం చెప్పుకుంది, ప్రేమ అనేది బైబిల్ ఒక మాట ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సేవకులైనా విశ్వాసులైనా మనము కోపపడితే లేదా మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుని లేకపోతే దేవుని వాక్యానికి దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్నట్టు అవుతుంది. ఆయన నీతిని ఆయన వాక్యాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండలేని వారు అవుతాం. కనుక గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అపార్థం చేసుకోవద్దు బ్రదర్. నేను బైబిల్ ఉన్నది మాత్రమే చెప్పా. బైబిల్లో ఏమైతే ఉందో అదే చెబుతున్నా. నేను నా సొంత నిర్ణయాలు కానీ నా సొంత ఆలోచన నేను చెప్పట్లా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరే బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయండి. మీరే క్రొత్త నిబంధన పరిశీలన చేసి అపోస్తులు చేసిన ఆ 12 మంది అపోస్తులు చేసిన ఆ సేవలో వారు ఎప్పుడైనా వారు రాసిన పుస్తకాలలో ఎప్పుడైనా 10వ భాగం గురించి రాశారా? మీ హృదయాన్ని నిశ్చయించుకొని ఇమ్మని చెప్పారు. అధికంగా ఇచ్చిన మీ ఇష్టమే, సేవకుడు పోషించే బాధ్యత మనదే అంటున్నారు బైబిల్ కూడా. సేవకుడు వేరే పని ఏది ఉండదు. సేవ పరిచర్లో వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని బోధించి సేవకుడిగా నిలబడిన తర్వాత మనమే సేవకుని పోషించాలి. కనుక అపార్థం చేసుకోకుండా దయచేసి మీరందరూ కూడా ఈ చిన్న కొద్ది మాటలు మీరు ఆలోచింపజేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ప్రశ్నకి మరొకసారి సమాధానం చెప్పడానికి దేవుని కృప చూపును గాక. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపలో అధికంగా ఆశీర్వదింపబడి మీ తోడు సహోదరులకు లేని వారికి ఆహారం పెట్టేవారుగా దేవుడు మీ హస్తాన్ని ఉంచేనట్టుగా చేసిన గాక. దేవుని కృప మీకు తోడే ఉండు గాక. ఈ చిన్న మాటలు దీవిస్తూ అనేక ప్రశ్నలకి మీ ప్రేమపూర్వకమైన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మీరందరూ కూడా ప్రశ్నించవచ్చు. వాటికి దేవుని వాక్యం ద్వారా సమాధానం చెప్పడానికి మేము మా టీం సిద్ధంగా ఉన్నాం. దేవుని కృప మీకు తోడే ఉండడానికి ఇంకా సెలవు తీసుకుంటూ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు.